ధన్యవాదాలు. అస్సలాం వాలేకుం. ఆవో ఉర్దూ సీఖ్ అనే కార్యక్రమాన్ని మరి మా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట పట్టణంలో మన ఉర్దూ స్కూల్ దగ్గర మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నర్సరావుపేట ముస్లిం పెద్దలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా మన ప్రీతమైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు సుబ్లీ గారి ఆలోచనతోటి వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఉర్దూ కార్యక్రమాన్ని నేర్పాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ముస్లిం పెద్దలందరూ కూడా మరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానీ, అంజుమన్ అసోసియేషన్ ద్వారా కానీ వాళ్ళ బుక్స్ కానీ పెన్నులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ అకాడమీ ద్వారా, ఉర్దూ అకాడమీ ద్వారా ఈ బుక్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా పిల్లలకి మరి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఇవన్నీ కూడా ఉర్దూ నేర్చుకోవాలి. అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి మన పిల్లలందరూ కూడా ముస్లిం మైనారిటీ సోదర పిల్లలందరూ ఉర్దూ నేర్చుకోవాలి. బాగా రాబోయే కాలంలో ఉర్దూ నేర్చుకుంటే అన్ని విధాలు మనకు ఉపయోగం ఉంటుంది. రేపు ఎగ్జామ్స్ కూడా ఉర్దూలోనే రాసుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ అన్ని కూడా ఉర్దూలో రాయొచ్చు. అందుకని అందరూ కూడా ఉర్దూ బాగా నేర్చుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మన ప్రతి ఎగ్జామ్ రాసుకునే అవకాశం మనకి ఇచ్చారు. అందుకని మన గవర్నమెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు. నాకు ఇంగ్లీషు తెలుగు కంటే నేను ఉర్దూలో బాగా రాయగలనుకుంటే ఉర్దూ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన ముస్లిం మైనారిటీ సోదరుల వెల్ఫేర్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదేవిధంగా మన అకాడమీ చైర్మన్ గారు కూడా, సుబ్లీ గారు కూడా దీనికి అండగా ఉన్నారు. కాబట్టి మన మైనారిటీ చైర్మన్ గారు, మన మినిస్టర్ గారు ఫరూక్ గారు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో మనకు అండగా ఉంటున్నారు. రేపు అంజుమన్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కూడా ఈ 5 పెద్దలందరూ కూడా రాష్ట్ర నాయకులు, మన ముస్లిం మైనారిటీ చైర్మన్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ అందరూ కూడా పిలుస్తున్నాము. కార్యక్రమాన్ని ఘనంగా చేద్దామని ఆలోచన ఉంది మనకి. అదేవిధంగా మనకి 450 మార్కులు దాటిన పిల్లలందరూ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. మన ఉర్దూ అకాడమీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎవరైతే ఆ టాలెంట్ టెస్ట్ లో మరి ఒక బోర్డు దాని ద్వారా మనకి ఎగ్జామ్ పెడుతున్నారు. 450 దాటిన పిల్లలందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళు రేపు టాలెంట్ ఎగ్జామ్ లో కనుక సెలెక్ట్ అయితే ఏ కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో కానీ వాళ్ళు కంటిన్యూస్ చదువుకోవచ్చు. వాళ్ళే కంటిన్యూస్ గా వాళ్ళు ఎక్కడ దాకా చదువుతారు అక్కడ దాకా చదివించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. అంటే కార్పొరేట్ కాలేజీలో ఫీజు కూడా గవర్నమెంటే కడుతుంది అనమాట. అందుకని వీటన్నిటి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇవాళ మన 4% రిజర్వేషన్ ద్వారా పిల్లలందరూ కూడా బాగా ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అవుతున్నారు. మన గ్రూప్ 1లో డిఎస్పీకి సెలెక్ట్ అయ్యారు, ఆర్టీఓకి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ లో దాదాపు 3000 మంది ముస్లిం మైనారిటీ పిల్లలు టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మన కానిస్టేబుల్ దాంట్లో కూడా దాదాపు 300 మంది సెలెక్ట్ అయ్యారు మనవాళ్ళు. అంటే ఈ రిజర్వేషన్ వల్ల మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలు అండగా ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా ఉమ్మడి కుటుంబం అండగా ఉండాలి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని 5వ సారి ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనం తీసుకుందాము. 20 ఏళ్ళ తర్వాత మనం ఇక్కడ జెండా ఎగరేసాం కాబట్టి మీ అన్నయ్య అరవింద్ బాబుని కూడా మళ్ళీ ఇంకోసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మనం తీసుకోవాలి.